నియోజకవర్గంలో ఈ రోడ్లకి దుర్భిక్ష పరిస్థితికి ఆయనే కారణం అన్నటువంటి విషయం మర్చిపోయి మాట్లాడుతున్నట్లు ఉంది. ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గంలో రోడ్లు పోవడానికి ముఖ్యమైనటువంటి కారణం పారాది బ్రిడ్జికి వీళ్ళు కనీసం ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన, ట్రాఫిక్ డైవర్షన్ అవ్వడం వలన జిల్లా తాలూకా పరువు బాధ్యత అంతా బొబ్బిలి నియోజకవర్గం మోయడం వలన బొబ్బిలి తెరలం రోడ్డు అవ్వనివ్వండి, పెనపెంకి ఆకులకట్ట రోడ్డు అవ్వనివ్వండి, బొబ్బిలి బాడంగి వయ్యా మొగడవ్వనివ్వండి, ఈ రోడ్లన్నీ కూడా అతి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉండడానికి కారణం వీళ్ళు పారాది బ్రిడ్జికి కనీసం ఒక ప్రణాళిక లేకుండా పూర్తిగా వదిలేయడం వలన ఈ దౌర్భాగ్య పరిస్థితి అనేది ఏర్పడింది. సంవత్సరం 3 మాసాల్లో రోడ్లు పనిచేయలేదు, స్టేట్మెంట్లకే పరిమితం అని ఒక మాట అన్నారు. బేబినాయన్ ఎప్పుడు కూడా చేసే పనే చెప్తారు, మంజూరు అయ్యాకే మాట్లాడతారు తప్ప చేసే పని, చేయగలిగిన పని, చెయ్యాలనుకున్న పనే చెప్తారు తప్ప ఏదో ఊసికి మాట్లాడేసి ఆయనలాగా తులిపూసుకునే రకం బేబినాయన్ కాదు. నేను కాలు ఎలా పడి ఎంత ఆర్థిక సంక్షోభంలో కూడా బొబ్బిలి నియోజకవర్గ రోడ్లు దుస్థితిని నేను ప్రెజెంట్ చేసి చంద్రబాబు నాయుడు గారు దయవల్ల, ఆర్ఎన్బి మినిస్టర్ గారు బీసీ జనార్దన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో బొబ్బిలి తెరలం రోడ్డుకి 4.5 కోట్లు, మన సిహెచ్ఎస్ఎస్ఆర్ రోడ్డు రాజాం చిలకపాలెం రాయగఢ్ రోడ్డు అంటే మన నియోజకవర్గ పరిధిలో మరొక 4.5 కోట్లు, ఆకులకట్ట పెనపెంకి రోడ్డు సుమారు 2.5 కోట్లు. ఇవన్నీ కూడా నేను కష్టపడి ఫైట్ చేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్డు దుస్థితిని ప్రెజెంట్ చేసి నేను తీసుకొచ్చినటువంటి నిధులు. మీకు చేతకాంది నేను తీసుకొచ్చి చూపించాను. అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వర్షాకాలం ముందో ఈ పనులు చేసేస్తే పారాది బ్రిడ్జ్ ఎలాగా పూర్తి అవ్వలేదు కాబట్టి తప్పకుండా వస్తే ట్రాఫిక్ డైవర్షన్ జరుగుతుంది, మళ్ళీ వేసినటువంటి రోడ్లు మళ్ళీ పోతే వీళ్ళకి మేత దొరుకుద్ది, ఏదో ప్రెస్ మీట్లో ప్రగల్భాలు పలకడానికి, ప్రభుత్వాన్ని నన్ను విమర్శించడానికి మేత దొరుకుతున్న ఉద్దేశంతో ఆ ఉచ్చులోనే ఆ ఊబిల్లోనే మేము పడం. ఒక ప్రణాళికతోనే, ఒక పద్ధతితోనే నియోజకవర్గ ప్రజలకి అవసరాల రీత్యా ఏంటి ఎప్పుడు చేయాలో ఒక ప్రణాళిక ఉంది కాబట్టి అలా చేస్తాం తప్ప మీకు రాజకీయంగా అనుకూలమైనటువంటి పనులు మాకు చేయవలసిన అవసరం లేదు. మీరు అలాంటి పనులు చేశారు కాబట్టే, అవకాశవాద రాజకీయాలు, అవకాశవాద పరిపాలన చేశారు కాబట్టే 44,000 చిల్లర 45,000 ఓట్లు తుక్కు కింద బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఓడించారు. కాలేజ్ రోడ్డు గురించి మాట్లాడారు. మీలాంటి వాళ్ళు అవాకులు చవాకులు పేరుతారనే, మీలాంటి వాళ్ళు ఇంకా బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి నేను సొంత డబ్బులతో ఖర్చు పెట్టింది ప్రతి రూపాయి కూడా బిల్లులతో సహా నేను మెయింటైన్ చేస్తున్నాను మీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి. ఇవాళ మీకు చేత కాలేదు, మీరు చేస్తే మరి దానిపై విమర్శలు. సుమారు 10 లక్షల రూపాయలు మీరు చేసిన తాత్కాలికమైనటువంటి మరమ్మతులు, మేము చేస్తున్నటువంటి శాశ్వతమైనటువంటి మరమ్మతులు. సుమారు 10 లక్షల రూపాయలు నా సొంత డబ్బు ఖర్చు పెట్టి నేను రాజా కాలేజీ రోడ్డుకి నేను ఆ గుమ్ములు పూడుస్తుంటే మా రాజా కాలేజీని ఏదో పెద్ద ఆయన మాట్లాడారు. మా రాజా కాలేజీ రోడ్డు కాదు, ఆ కాలేజీ రోడ్లోనే సుమారు 10-15 విద్యా సంస్థలు ఉన్నాయి. మీకు తెలియకపోతే, మీకు అవగాహన లేకపోతే, బొబ్బిలికి 4 సార్లు ఎమ్మెల్యే చేశారు కదా, ఒకసారి వచ్చి చూడండి, మనం వెళ్దాం ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయో. అప్పుడు మేము పాదయాత్ర చేసింది కూడా అది హైలైట్ చేయడానికే. అనునిత్యం విద్యార్థులతో కిటకిటలాడుతున్నటువంటి రాజా కాలేజ్ రోడ్డు మీరు అభివృద్ధి చేయలేదనే వాళ్ళ పాదయాత్ర చేశారు. మేము మర్చిపోలేదు. 2,000 మందితో పాదయాత్ర చేసి ధర్నా చేయడం జరిగింది. ఆ ఇబ్బంది కలగకూడదనే, నిధులు లేట్ అవ్వకూడదనే ఇమీడియట్ గా
శాశ్వతమైనటువంటి మరమ్మతులు నా సొంత డబ్బుతో చేపట్టి రేపు మున్సిపల్ నిధులతోని దాని మీద కాంక్రీట్ అయిపోతున్నాం. ఒక్కసారి గుర్తు చేసుకోవాలి బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు, పత్రికా సోదరులు కూడా గుర్తు చేసుకోవాలి. వీళ్ళు చేసిన తాత్కాలికమైన పనులు, వీళ్ళ అనాలోచితమైన నిర్ణయాల వల్ల బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు అన్ని దుంపనాశనం అయ్యాయి. అవన్నీ మనం బాగు చేస్తున్నాం. వీళ్ళు ప్రభుత్వ హయాంలోనే బోర్ ఉండదు, వాటర్ సోర్స్ ఉండదు, ట్యాంక్ ఉండదు, ఇంటింటికి కొలైలేస్తారు జల్ జీవన్ మిషన్. ఈ దేశంలో జల్ జీవన్ మిషన్ మిస్యూజ్ అయినట్టు వీళ్ళు కాసులకి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క కాసులు కక్కుర్తికి, కమిషన్ల కక్కుర్తికి జల్ జీవన్ మిషన్ నిధులు వాళ్ళు శుభ్రంగా ఖర్చు పెట్టుంటే ఇవాళ ప్రతి ఇంటికి త్రాగునీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. కేవలం వాళ్ళ అసమర్థత వల్ల, కమిషన్ల కక్కుర్తికి సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి జల్ జీవన్ మిషన్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్రభుత్వానికి తల్ల పట్టుకొని ఎలాగైనా మన గ్రామీణ ప్రాంత ప్రజలకి ఇంటింటి కొల ఎద్దాం ఉన్నటువంటి సత్సంకల్పంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కంకణం కట్టుకున్నారు పవన్ కళ్యాణ్. మీరు మాట్లాడడం ఏంటండి? మేము తీసుకొచ్చిన నిధులు, సోర్ణముఖి నది నుంచి తీసుకొచ్చిన నిధులు 90 కోట్లతో అయిపోవలసినటువంటి ప్రాజెక్ట్ ని ఇవాళ 1,15 నుంచి 1,20 కోట్లు ఖర్చు పెట్టవలసిన అవసరం. నారాయణ గారు మళ్ళీ ఆ గ్రాంట్ ని లైవ్ లో తీసుకొచ్చి అది త్వరలోనే పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం. మొన్న నేను శరత్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తావించినప్పుడు అది ఎంత పేరు వచ్చిన మీకు టిట్కో ఇల్లు పూర్తి చేసి ఉంటే మీకు చేత కాలేదు. ఇవాళ అవి కూడా పూర్తి చేసి అతి త్వరలోనే ప్రజలకు అందించబోతున్నాం. బొబ్బులికి శాశ్వతమైన తాగునీరు అవసరాల్ని మేము పరిష్కరించబోతున్నాం అతి త్వరలో. ఇవన్నీ ఏమి ప్రకటనలు కావు, అతి త్వరలోనే కార్యరూపం దాల్చిపోతున్నాయి. ఇది మీరు తప్పకుండా చూసి గింజుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా ఉండాలి. తప్పకుండా ఈ పనులన్నీ పూర్తి అయ్యేసరికి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండి మీరు చూడాలి. ఒక ముందు చూపు నియోజకవర్గ ప్రజల పట్ల నిజమైనటువంటి బాధ్యత ఉన్న వాళ్ళు ఈ నియోజకవర్గాల్ని ఏళ్తే ఎలాగుంటది? కనీసం బాధ్యత లేకుండా ఏదో మనం ఎమ్మెల్యే అయిపోయాం, మనం చేసినా చేయకపోయినా పర్వాలేదు, మనకు సంబంధం లేదు అని ఒక జవాబుదారీ మీలాంటి వ్యక్తులు వెళ్తే ఎలాగుంటుందో తేడా నేను బొబ్బిలి నియోజకవర్గంలోని నేను చూపిస్తానని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మీరేదో కార్యక్రమం చేస్తున్నారు, మీ పార్టీ కార్యక్రమం, దాని పేరు కూడా నేను ఉచ్చరించదలుచుకోలేదు. సంవత్సరం 3 మాసాల్లోనే అందరూ చెప్పేస్తున్నారు, అయ్యో తప్పు చేసాం ఓటేసాం. ఎవరు చెప్పారు? ఎవరో 4-5 వైసీపీ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇంత ఆర్థిక సంక్షోభంలో కూడా సూపర్ 6 హామీలు అన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధితో పాటు సంక్షేమం అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మోసం దగా ఎవరైనా చేశారంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది తప్ప ఇంకెవరో చేయలేదు. మోసం గురించి, వంచన గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ లేదనే విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, చివరగా నేను ఇవాళే పోలీసులకి చెప్పబోతున్నాను. నిన్న ఆర్టీసీ బస్సులో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఘర్షణ అయ్యి చాలా వైరల్ అయ్యి ప్రభుత్వ ప్రతిష్టని దెబ్బతీయడానికి కొంతమంది కావాలని చేశారనేటువంటి అనుమానం నాకు వ్యక్తిగతంగా కలుగుతుంది. ఎందుకంటే ఆ బస్సులో ఉన్నటువంటి కొంతమంది మనుషులు నాకు చెప్పినటువంటి విషయం, జరిగినటువంటి విషయం, ఇదంతా స్టేజ్ మేనేజ్డ్ అన్నటువంటి అనుమానం నాకు వస్తుంది. కేవలం ప్రభుత్వం యొక్క ప్రతిష్టని దెబ్బతీయడానికి. కాబట్టి ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా, ఒకవేళ నిజంగా యథార్థంగా చదివి ఉన్నా వెల్ అండ్ గుడ్, ఓకే, అది ఒక ఘర్షణగా మనం అభివృద్ధి నుంచి వదిలేద్దాం. కానీ
కావాలని చేశారేమో ఒక క్రిమినల్ ఇంటెంట్ తోని, ఒక తప్పుడు ఉద్దేశంతో చేశారనే అనుమానం నాకు కలుగుతుంది. కాబట్టి లోతుగా దీని మీద దర్యాప్తు చేసి ఒకవేళ నిజంగా అటువంటిదే జరిగి ఉంటే తప్పకుండా దానికి బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షించే విధంగా పోలీసు వారిని నేను పత్రికాముఖంగా నేను కోరుతున్నాను. మీలాగా 40 లక్షల పండగ పేరుతో 40 లక్షలు ఖర్చు పెట్టి ఉత్తి ధూళి బుగ్గి పోసి అతి హైయెస్ట్ కరప్షన్ చేసి కమిషన్లకి కాసులు కక్కుర్తిపడిన నాయకులు అధికారులు మీ వైపు ఉంటే ఇక్కడ పారదర్శకతతోనే శాస్త్రమైనటువంటి పనులు చేసే నాయకులు అధికారులు నా పరిపాలనలో ఉంటారని మీకు తెలియజేసుకుంటాను. ఏం కాలేజ్ రోడ్ అని అన్నారే, మహారాజా కాలేజ్ అని. విద్వాన్ కాలేజ్ ఎవరిదండి? విద్వాన్ కాలేజ్ లో శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఉంది. వాళ్ళ సొంత కాంట్రాక్ట్లు, వాళ్ళ సొంత బళ్ళు, వాళ్ళ సొంత మెటీరియల్, వాళ్ళ సొంత క్రషర్లు అవన్నీ ఉన్నాయి. విద్వాన్ కాలేజ్ ఎదురుగా ఎంత పెద్ద గుమ్ము ఉండేది? మీకు చేత కాలేదా చేయడం? మీకు నిజంగా బొబ్బిలి ప్రజల మీద అంత అభిమానం ఉంటే అది మీరు బాగు చేయాలి కదా. ఆ మాత్రం మీరు చేయలేరా? మేము చేస్తే మరి తిరిగి మమ్మల్ని విమర్శలా? మీరు వయసులో పెద్ద ఆయన, 4 సార్లు ఎమ్మెల్యే చేశారు. మంచి సలహాలు సూచనలు ఇవ్వండి. నాకేం అహంభావం కానీ నాకు కానీ ఈగో కానీ లేదు. ఏదో నేను మీ మీద గెలిచాను, మీ సలహాలు సూచనలు తీసుకోనండి. నిజంగా కన్స్ట్రక్టివ్ సలహాలు ఇవ్వండి. 100% నేను తీసుకుంటాను. నాకు అస్సలు ఈగో లేదు. అంతేగాని ప్రతిదీ రాజకీయం చేయడం. 12 మంది యువకులు చనిపోయారని అన్నారు. రోడ్డు వల్ల చనిపోయినటువంటి, రోడ్డు బాగోకపోవడం వల్ల చనిపోయినటువంటి ఎవరినైనా చూపించండి. యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. బుద్ధినోడు తప్పిదం అవ్వచ్చు, అనుభవం లేక యువతలో తప్పు అవ్వచ్చు. దాన్ని రోడ్డు బాగోకపోవడం వల్ల ఒకరిద్దరు చనిపోయి ఉండదు. 12 మంది చనిపోయారు అన్నాం. ఎవరో తెలియక, పెద్ద గుమ్ముందని తెలియక చనిపోయి ఉండొచ్చు ఒకరిద్దరు. దానికి పూర్తి బాధ్యత వహించే శరవేగంగా ప్రజల యొక్క సేఫ్టీని ఆలోచించే శరవేగంగా మరి మెట్టవలస గొర్రెల సీతారామపురం మధ్యన అవనివ్వండి, మన పాత బొబ్బిలి మధ్యన అవనివ్వండి, ఇమీడియట్ గా నిధులు తీసుకొచ్చి మరమ్మతులు చేయడం జరిగింది. దయచేసి మీకు నిజంగా అంత చనిపోయిన వాళ్ళ మీద మీరు వెళ్ళి ఆ కుటుంబానికి పరామర్శ చేసి మీరేదో మీ పార్టీ తరపు నుంచి మీరు వ్యక్తిగతంగా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి. అంతేకాని శవరాజకీయాలు చేయకండి. మీ నాయకుడికి, మీ పార్టీకి రాష్ట్రం అంతా చేస్తున్నటువంటి సంస్కృతిని బొబ్బులికి తీసుకొచ్చి దయచేసి శవరాజకీయాలు చేయకండి. అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. రాష్ట్రానికి ఏ పరిశ్రమలు రాలేదు, ముఖ్యమంత్రి గారు గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు తీసుకురాలేదు, పరిశ్రమలు వచ్చేస్తున్నాయని అన్నారు. గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు అంటూ ఎప్పుడైనా వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చాయి. గ్రోత్ సెంటర్ని ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. ఇవాళ మీరు పూర్తిగా పరిశ్రమలను పడుకోబెట్టి ఉన్న ఉద్యోగాలు పోతే పోలీసులతో వాళ్ళ లాఠీ దెబ్బలు కొట్టించి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించిన చరిత్ర మీది. మీరు పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కయ్యి మన నియోజకవర్గ ప్రజలకి తీరని అన్యాయం చేశారు. మీరు పరిశ్రమల గురించి మాట్లాడితే ఇంకెలాగండి? తీరని అన్యాయం. మీ స్వలాభాలకి పారిశ్రామిక బొబ్బులు గ్రోత్ సెంటర్లో ఉన్నటువంటి పరిశ్రమలు వాడుకొని, మీ స్వలాభాలకు వాడుకొని మీరు పాపం పూడ్చవలస పనుకోవలసిన వాళ్ళు లాఠీ దెబ్బలతో కొట్టించి ఆడా మొగాన్ని చూడకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన వాళ్ళు మీరు పరిశ్రమల అభివృద్ధి గురించి మాట్లాడితే ఎలాగా? మీరు ఒకటి మాత్రం చేశారు మీ హయాంలో. బొబ్బిలి పట్టణానికి తాగునీరు అవసరాలని దెబ్బ కొట్టే మీ పార్టీ అధినాయకుడికి ఒక పరిశ్రమ మాత్రం కారు చౌక డబ్బుకి మీకు ఎలాగా చేత కాదు కదా ఎదిరించడం. నియోజకవర్గ ప్రజలకి అన్యాయం జరుగుతుంటే
మీకు ఎదిరించడం మీకు చేత కాదు కదా. కారు చౌకగా భూమి ఇప్పించడమే కాకుండా గ్రోత్ సెంటర్లో బొబ్బిలి తాగునీరు, బొబ్బిలి నియోజకవర్గం, బొబ్బిలి పట్టణంలో అనేక గ్రామాలకి తాగునీరు అవసరాలు దెబ్బతినే విధంగా నీటి కేటాయింపులు చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి కొన్ని ఉన్నతాధికారులను మేనేజ్ చేసి కేటాయింపులు చేసుకొని అది మాత్రం బొబ్బిలి ప్రజలకు మాత్రం ఆ అన్యాయం మాత్రం మీరు చేశారు. మనం మాట్లాడే ముందు కొంచెం మనం గతం ఏంటనేది కూడా మనం ఆలోచించాలి. మీరు నన్ను ఒక మాట అంటే మిమ్మల్ని 10 మాటలు ఏది చూడు, నేను నిజంగా తప్పు చేస్తే ఒప్పుకుంటాను, మీరు ఒప్పుకుంటాను. మీరు మమ్మల్ని విమర్శించడం ఏంటండి? మీ నాయకుడి మీద, మీ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఉన్నటువంటి పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. వద్దు నాయనో, ఈ రాష్ట్రం వద్దో, ఈ ప్రభుత్వం వద్దో అని పారిపోయిన పరిస్థితి. ఇవాళ క్యూ కడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూసి, పవన్ కళ్యాణ్ గారిని చూసి, మోడీ గారి సహాయ సహకారాలతో క్యూ కడుతున్నారు పరిశ్రమలు పెట్టడానికి. ఎందుకు గాబరా? ఎంత పెద్ద పరిశ్రమ వస్తుందో మీకు చెప్పలేని అవసరం లేదు. ఎంత పెద్ద పరిశ్రమలు వస్తాయి, ఇన్ని పరిశ్రమలు వస్తాయో దానికి అన్ని కార్యరూపం దాల్చుతున్నాను. నియోజకవర్గ ప్రజలకు చెప్తాను తప్ప మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎంత గింజుకున్నా, వైసీపీ నాయకులు ఎన్ని చేసినా రోడ్లన్నింటినీ పూర్తి చేస్తాం. ప్రతి అంగుళం సాగునీరుకి ఇంచుమించు మీ 5 సంవత్సరాల్లోని 20% ఆయకట్టు ఉన్నటువంటి ఆయకట్టు కలిస్తే 100% ఆయకట్టు కల్పించుతాను. సాగునీరు కాలువలు అన్ని కూడాను ప్రభుత్వ నిధులు కేటాయించకపోయినా నేను సొంత డబ్బులు పెట్టైనా నేను సాగునీరు నీకు తీసుకొస్తాను నా రైతాంగానికి. రోడ్డు మీరు ఎన్ని గింజుకున్నా, ధరలం రోడ్డు పూర్తి చేస్తాం, ఆకులకట్ట పెనపింకి రోడ్డు పూర్తి చేస్తాం, కాలేజ్ రోడ్డు పూర్తి చేస్తాం. మన హైవే బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రాజాం రాయగఢ్ రోడ్డు ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేస్తాం. ప్రతిదీ పారాది బ్రిడ్జ్ పూర్తి చేస్తాం. పారాది బ్రిడ్జ్ పూర్తి చేయడం అంటే మీలాగా మీద పౌడర్ మేకప్ అద్ది పెద్ద ర్యాలీ చేశారు. నవ్వుకోండి, నేను పారాది బ్రిడ్జ్ ఇదేంటి నిన్నే వచ్చాను నేను పారాది బ్రిడ్జ్ మీద నుంచి. నిన్నటికి అలాగే ఉంది, ఏంటి ఇవాళ వైసీపీ జెండాలు పట్టుకొని ర్యాలీ చేశారు. మీకు అందరికి గుర్తుండే ఉంటుంది పత్రికా సోదరులకి. పారాది బ్రిడ్జ్ గట్ట ఏదైనా స్పెషల్ టెక్నాలజీ తెచ్చి పేర్చారేమో అనుకున్నాను నేను.